ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమును అను పూలవచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి హృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యము ఒకని ఎడల వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదుటి వ్యక్తికి మనం ఏదైతే మాటలు చెప్తూ ఉంటామో మాటలు చెప్తూ ఉన్నప్పుడు నేను క్రైస్తవ్యంలో ఉన్నాను, నేను దేవుణ్ణి నమ్ముకుని ఉన్నాను, నేను మాట్లాడుతున్నాను, ఈ రోజున నేను చేస్తున్నాను, నేను ఈ పనులన్నింటి గురించి ఎదుటి వ్యక్తికి నువ్వు ఎప్పుడైతే వివరిస్తూ ఉన్నావో ఆ వివరించేటప్పుడు ఫస్ట్ మొదటగా ఏం చేయాలంటే నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయాన్ని నీవు భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏం మాట్లాడుతున్నాడంటే వినిన వారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి, వినిన వారికి మేలు మాత్రమే కలుగునట్టు అవసరము బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు, ఎదుటివాడికి క్షేమము కలుగునట్టు మాత్రమే నీవు మాటలను మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారండి అలాగే ఎదుటివాడికి క్షేమం కలుగుతుందని అంటే ఎదుటివాడు ఎదిగితే చూడలేని జనులు ఉన్నారు తప్ప కానీ ఈ రోజున ఎదుటివారి క్షేమాభివృద్ధిని చూసేవారు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యమును బట్టి అనుకూల వచనమునే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియుకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడు మాటలను మనం మాట్లాడే ఏదైనా దుర్భాష ఉన్న మాటలను కూడా మనం ఏం చేయకూడదండి, మన నోటి ఎదుటి నుంచి రానివ్వకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు. నీవు అడిగిన ప్రతిసారి, నువ్వు మోకరించి మర్రపెట్టిన ప్రతిసారి, నువ్వు కన్నీరు విడిచిన ప్రతిసారి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. అయినను నీవు చేసే పాపమును మానకపోతే, అయినను నీవు చేసే క్రియలను మానకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని దుఃఖపరిచినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన దినము వరకు ఆయన అందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినము వరకు, విడిపింపబడు దినము వరకు, దేవుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళు వరకు కూడా మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. అందుకని మనం చేయవలసిన పనులు ఏంటంటే చూడండి, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణను, సకలమైన దుష్టత్వమును ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి. ఏమేమి విడిచిపెట్టాలండి? ద్వేషము, ఎవరి మీదైనా ద్వేషం పెంచుకుంటే విడిచిపెట్టాలి. కోపము, ఎవరి మీదైనా కోపం ఉంటే విడిచిపెట్టాలి. తర్వాత క్రోధము, అల్లరి పనులు చేసే పనులను విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రంగా దూషణం, సకలమైన దుష్టత్వములను నీవు విసర్జించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు మిమ్మును మీరు క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా తప్పు చేసినా, లేకపోతే ఏదైనా మనం తెలియని క్రియ చేసినా, లేదా తెలిసి తప్పు చేసినా, ఏం చేసినా దేవుని విషయంలో మోకరించి ప్రార్థన చేసి తండ్రి నన్ను క్షమించు అనగానే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? క్షమిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ఒకని యందు ఒకడు కరుణాహృదయులై ఉండి
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారముగా క్రీస్తు వలన దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా దేవుడైన వారు క్రీస్తు వలన మనల్ని ఏం చేస్తున్నాడండి? క్షమిస్తూ ఉన్నాడు. ఆ విధముగా ఆ ప్రకారముగా మీరు ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యములో మీతో మాట్లాడుతోంది. ఇంకా ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, ఇంకా ఎవరి మీదైనా మీరు అసహ్యమును పెంచుకొని ఉంటే, ఇంకా ఎవరి మీదైనా మీరు క్రోధమును, అసహ్యమును, అల్లరిని, దోషమును ఏదైనా పెంచుకొని ఉంటే వాటన్నింటినీ కూడా మీరు విసర్జించాలి. ఒకరిని ఒకరు మీరందరూ కూడా ఎదుటి వ్యక్తి మీద దయాహృదయమును కలిగి ఉండులాగున వాక్యమును మీ అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడులాగున దేవుని నామానికి వందనాలు కలుగునుగాక. ఆమేన్.